మనం పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేదాకా రోడ్డు మీద చాలా మంది స్ట్రీట్ వెండర్స్, చిరు వ్యాపారులు అంటాం, వాళ్ళని చూస్తూనే ఉంటాం. ఏదైనా అవసరం ఉండి లేదంటే వాళ్ళ దగ్గర కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడతాం తప్ప జనరల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం పట్టించుకోం, ఇగ్నరెంట్ ఉంటాం. అలానే అర్బన్ లొకాలిటీస్లో చూసుకుంటే సంచీల మీద లేదంటే పాత పడిపోయిన బాక్సెస్ మీద, కార్ట్స్ మీద అన్హైజెనిక్గా వాళ్ళ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసి అమ్మేస్తూ ఉంటారు. అది చూడడానికి ఐ ప్లీజింగ్గా ఉండదు, మనకి విజువల్గా అపీలింగ్గా ఉండదు. అసలు ముందు వాళ్ళు జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చూస్తే మనం ప్రతిరోజు గవర్నమెంట్ అధికారుల నుంచో లేదంటే మున్సిపల్ వాళ్ళ దగ్గర నుంచో హరాస్మెంట్ ఉంటుంది. క్రిమినల్స్ కింద చూస్తారు. ఎవరన్నా వచ్చి ఆ రోజు వాడిని అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్తే వాడు ఖాళీ చేయాల్సిందే. ఎవిక్షన్ థ్రెడ్స్ ఉంటాయి. లేదంటే వాడు రోజుకి సంపాదించే 50 పైసల్లో 10 పైసలు పోలీసులకో లేదంటే గవర్నమెంట్ అధికారులకు ఇవ్వాల్సి వస్తుంది. కర్మ కొద్దీ సిటీకో లేదంటే ఆ టౌన్కో క్లీన్ ప్రాజెక్ట్స్ వస్తే కొలాటరల్ డ్యామేజ్ కింద ఫస్ట్ బలైపోయేది స్ట్రీట్ వెండర్స్. సో ఎప్పుడు చూసినా సరే ఈ వ్యాపారులకు కానీ లేదంటే గవర్నమెంట్ అధికారులకు కానీ ఒక టామ్ అండ్ జెర్రీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. బేసిక్గా స్ట్రీట్ వెండర్స్ అనే వాళ్ళు ఇన్ఫార్మల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్. వాళ్ళకి కమర్షియల్ బ్యాంక్స్కి కానీ లేదంటే క్రెడిట్కి కానీ హెల్త్కి కానీ వెల్ఫేర్కి కానీ యాక్సెస్ ఉండదు. స్కిల్ లేకనో లేదంటే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ కోల్పోయి లేదంటే అసలు చదువు లేక వాళ్ళు స్ట్రీట్ వెండింగ్ స్టార్ట్ చేస్తారు. ఇవాళ ఉన్న స్ట్రీట్ వెండర్ పాపులేషన్ మొత్తంలో కేవలం 2% మాత్రమే హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేశారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రోడ్డు మీద కర్చీఫ్ కొనడానికో లేదంటే హెల్మెట్ కొనడానికో స్కార్ఫ్స్ స్టోల్స్ కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏ శ్రీకాకుళం నుంచి లేదంటే నార్త్ నుంచి తెలంగాణ మారుమూల ప్రాంతం నుంచి మైగ్రేట్ అయ్యి వస్తారు. వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర వర్క్ చేసే లేబర్ కానీ లేదంటే కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ రోజు కూలీ వీళ్ళకి రోజుకి వచ్చే డబ్బులు కంపేర్ చేస్తే రోజు కూలీ చేసుకునే మగవాళ్ళకి 360 రూపాయలు వస్తాయి సిటీస్లో. స్ట్రీట్ వెండర్స్కి 303 రూపాయలు 4 రూపాయలు వస్తాయి. ఆడవాళ్ళు రోజు కూలీ చేసే వాళ్ళకి 230 రూపాయలు వస్తాయి. స్ట్రీట్ వెండర్స్కి 190 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆప్షన్ ఉండో చాయిస్ ఉండో స్ట్రీట్ వెండింగ్ స్టార్ట్ చేయరు. గతి లేక ఇంకా సర్వైవల్ కోసం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తిగా డిక్లైన్ అయిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా క్రియేట్ అయిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో 50% పైన ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. అలానే గవర్నమెంట్ కూడా స్ట్రీట్ వెండర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, స్ట్రీట్ వెండర్స్ తాలూకా ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి 2014లో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ని పాస్ చేసింది. దాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ అంటాం. బిల్ అయితే పాస్ అయింది కానీ దాన్ని ఎవరు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. నిజంగా గవర్నమెంట్ కనుక ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ని ప్రయారిటైజ్ చేసి ఇవాళ మనం అమరావతి లాంటి ఒక సిటీని స్క్రాచ్ నుంచి కట్టుకున్నాం. అలానే వైజాగ్ లాంటి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. శ్రీకాకుళం, తిరుపతి లాంటి సిటీస్ని స్మార్ట్ సిటీస్ అంటున్నాం. సో స్ట్రీట్ వెండర్స్ని కూడా రైట్ ఫ్రమ్ మాస్టర్ ప్లాన్ నుంచి, జోనల్ ప్లాన్ నుంచి లేదంటే ఇండివిజువల్ లేఅవుట్ ప్లాన్ దాకా ప్రతి దాంట్లో కూడా అర్బన్ ప్లానింగ్ లో వాళ్ళని కూడా కలుపుకుని ఇంటిగ్రేట్ చేసుకుని ప్రీమెడిటేటెడ్ గా ప్లాన్ కనుక తీసుకోగలిగితే చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ప్రాపర్ గా డిజైన్ చేసుకోగలిగితే మనం స్ట్రీట్ వెండింగ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు యాడ్ టు ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సిటీ. వాళ్ళ ప్రైవేట్ సంస్థలు ఎలా అయితే బిజినెస్ ఉన్న చోట ఎత్తుక్కుని మరి షాపింగ్ మాల్స్ పెడతారో గవర్నమెంట్ కూడా అలానే ఇలాంటి ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి స్ట్రీట్ వెండర్స్ కి అది ట్రాన్స్పోర్టేషన్ టర్మినల్స్ లైక్ బస్ స్టాండ్ లేదంటే రైల్వే స్టేషన్ లేదంటే బిజీగా ఉన్న రోడ్స్ లోనో ఎక్కడ ట్రాఫిక్కి కానీ లేదంటే పబ్లిక్కి కానీ ఇబ్బంది కలగకుండా వాళ్ళని కనుక అకామిడేట్ చేసుకోగలిగితే బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ల్యాండ్ అలాట్మెంట్ అంటాం, అది కీ ఇక్కడ. అలానే వాళ్ళ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి వాడే గేర్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక మనం ప్రాపర్గా కేటగరైజ్ చేసి క్వాలిటీ స్టాండర్డ్స్ పెట్టి స్టేట్ వైడ్ మొత్తం కూడా స్టాండర్డైజ్ చేయగలిగితే వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు ఈ గేర్ వాడాలి, బుక్స్ అమ్మేవాళ్ళు ఈ గేర్ వాడాలి, లేదంటే బయట ఫుడ్ అమ్మేవాళ్ళు ఈ గేర్ వాడాలి అనేది ఒక స్టాండర్డైజ్ సిస్టమ్ పెట్టగలిగితే చూడడానికి కూడా విజువల్గా అపీలింగ్ ఉంటుంది. ఇవాళ న్యూయార్క్ లాంటి సిటీస్లో కూడా స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడా కూడా వాళ్ళని చూస్తే ఇక్కడ కొనకూడదు, ఇక్కడ తినకూడదు అనే ఫీలింగ్ రాదు. హైజీనిక్గానే ఉంటుంది. ఫ్లాస్ నుంచి హాట్ డాగ్స్ దాకా అన్నీ అమ్ముతారు వాళ్ళు. అలానే మనం కూడా హైజీనిక్ కండిషన్స్లో స్ట్రీట్ వెండింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అలానే ఒక స్లాట్ బేస్డ్ సిస్టమ్ క్రియేట్ చేసి ఇవాళ మనకి 24 hours ఉంటాయి. 24 hours 8 hours ఎలాగో మనం పక్కన పెట్టేసిన 16 hours 2 slots కింద పొద్దున ఒక స్లాట్ మధ్యాహ్నం ఒక స్లాట్ కింద పెట్టుకుని ప్రతి స్లాట్కి ఒక ఫీ పెట్టి బిజీ ఉండే టైంలో కొంచెం ఫీ ఎక్కువ, అలానే బిజీ లేని టైంలో ఉండే స్లాట్కి ఫీ తక్కువ ఉండేలా చూసుకుంటే చాలా మంది స్ట్రీట్ వెండర్స్ని మనం అకామిడేట్ చేసుకోగలం. అలానే ఇవాళ ఏ ఆర్గనైజేషన్లో చూసుకున్నా లేబర్ నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ దాకా ప్రతి ఒక్కళ్ళకి యూనియన్స్ ఉంటాయి. సో అలానే స్టేట్లోనే కాకుండా ఇండివిజువల్ టౌన్స్ దాకా కూడా ఉండే స్ట్రీట్ వెండర్స్ని యూనియనైజ్ చేయడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్స్ కానీ లేదంటే ఉండే కన్సర్న్స్ కానీ మనకు అర్థమవుతాయి. సో ఈ ల్యాండ్ అలాట్మెంట్ కానీ ఈ స్లాట్ సిస్టమ్ కానీ లేదంటే ఈ గేర్స్ని స్టాండర్డైజ్ చేయడం ఇవన్నీ కూడా ఎఫర్ట్తో కూడిన పనులే. కానీ మనం కనుక ఆ గ్యాప్ని అడ్రస్ చేసే అడ్వాంటేజ్ తీసుకుంటే అర్బన్ లొకాలిటీస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ పేదరికాన్ని మనం తగ్గించే అవకాశం చాలా బలంగా ఉంటుంది.